అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. లిక్కర్ స్కామ్లో తిరుపతిలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇంటి వద్ద సిట్ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. సిట్ అధికారులు నిన్న కూడా చిత్తూరులో ఉన్నటువంటి వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి విజయానంద రెడ్డి ఇండ్లు, అదే రకంగా తిరుపతిలో తుమ్మలగుంటలో చెవిరెడ్డి నివాసం అయినటువంటి ఈ ప్రాంతంలో కూడా నిన్న సిట్ అధికారులు రావడం జరిగింది. అయితే చెవిరెడ్డి ఇంటి వద్ద నిన్న ఎవరూ లేనటువంటి కారణంతో సిట్ అధికారులు వెనుదిరగడం జరిగింది. ఇవాళ ఉదయం ఎవరైతే మోహిత్ రెడ్డి ఇంటికి రావడంతో సిట్ అధికారులంతా తుమ్మలగుంటకు చేరుకోవడం జరిగింది. సిట్ అధికారులు అదే రకంగా ఫోరెన్సిక్ పరిశోధకులు కూడా ఇక్కడ చేరుకోవడం జరిగింది. పూర్తి స్థాయిలో ఉదయం నుంచి కూడా 12 మంది పైగా అధికారులు అయితే ఆ యొక్క సిట్ అధికారులంతా కూడా ఇంటిలో పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టేటువంటి పరిస్థితి మాత్రం నెలకొందని చెప్పాలి. నిన్న సోదాలు నిర్వహించినటువంటి సిట్ అధికారులు చిత్తూరులో విజయానంద రెడ్డిలో పలు కీలకమైనటువంటి డాక్యుమెంట్స్ కూడా సోదా చేసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఈ యొక్క సిట్ సోదాల్లో చివరెడ్డి మోహిత్ రెడ్డి ఇటు విజయానంద రెడ్డి ఇళ్ల మీద సోదాలు నిర్వహిస్తున్నటువంటి తరుణంలో ఒక్కసారిగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైసీపీ పార్టీలో నేతలంతా కూడా ఒక కలవరపాటుకు లోనైనటువంటి పరిస్థితి. ఇప్పటికే కీలకంగా ఉన్నటువంటి నేతలంతా కూడా ఇక లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నటువంటి నేపథ్యంలో మరోసారి సిట్ అధికారులు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైసీపీ నేతల ఇళ్లలో సోదాలు నిర్వహించడం ఉమ్మడి చిత్తూరు జిల్లాలో హాట్ టాపిక్గా మారిందని చెప్పాలి. అయితే మోహిత్ రెడ్డి గతంలో తిరుపతి తుడా చైర్మన్గా ఉన్నటువంటి నేపథ్యంలో తుడా ఆఫీసుకు సంబంధించినటువంటి పలు వెహికల్స్లో ఈ యొక్క లిక్కర్ స్కామ్ సంబంధించినటువంటి నగదు లావాదేవీలంతా కూడా నడిచిందంటూ కూడా ఉన్నటువంటి ఆ కోణంలో కూడా ఈ యొక్క లిక్కర్ స్కామ్లో దర్యాప్తు సాగుతున్నటువంటి నేపథ్యంలో ఒకసారిగా ఈ యొక్క సిట్ అధికారులు దర్యాప్తు మరింత ప్రాధాన్యత సంతరించుకునిందని చెప్పాలి. అయితే ఏదైతే మోహిత్ రెడ్డి గతంలో తుడా చైర్మన్గా ఉన్నటువంటి నేపథ్యంలో అసలు ఎటువంటి లావాదేవీలు, ఈ యొక్క వెహికల్స్లో డబ్బులు తరలించడం లాంటివి ఏ రకంగా సాగింది, ఎలాంటి వ్యవహారం నడిచిందన్నటువంటి కోణంలో మాత్రం పూర్తి స్థాయిలో దర్యాప్తు అయితే చేపడుతున్నటువంటి పరిస్థితి. ఈ యొక్క మోహిత్ రెడ్డి ఇంటి వద్ద పూర్తి స్థాయిలో సిట్ అధికారులంతా కూడా క్షుణ్ణంగా సోదా చేస్తున్నటువంటి పరిస్థితి మాత్రం నెలకొందని చెప్పాలి. అయితే నిన్నటి నుంచి ఇవాళ గడిచిన 2 రోజులుగా కూడా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఈ యొక్క లిక్కర్ స్కామ్ సంబంధించి సిట్ సోదాలు అన్నది మాత్రం జిల్లా వ్యాప్తంగా సంచలనంగా ఒక చర్చనీయాంశం మారిందని చెప్పాలి. ఎందుకంటే చిత్తూరు జిల్లాలోనే కీలక నేతలైనటువంటి చెవిరెడ్డి కావచ్చు, ఇటు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి కావచ్చు ఇప్పటికే జైల్లో ఉన్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క లిక్కర్ స్కామ్ అన్నది మాత్రం వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కార్యకర్తలను కలవర పెడుతుందని చెప్పాలి. మోహిత్ రెడ్డి ఇప్పటికే ఆ యొక్క కోర్టు నుంచి స్టే కూడా తెచ్చుకున్నటువంటి నేపథ్యంలో అరెస్ట్ అయితే ఖచ్చితంగా ఉండబోదు. ఎందుకంటే ఆయన కోర్టు ఉత్తర్వులు ఉన్నటువంటి నేపథ్యంలో అరెస్ట్ అయితే ఉండదు. కానీ ఈ యొక్క డాక్యుమెంట్స్ ఏదైతే పలు కీలకమైనటువంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా స్వాధీనం చేసుకునేటువంటి పరిస్థితి ఉంది. పంచనామా నిర్వహించి వాటిని అయితే ఏ రకమైనటువంటి డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకోబోతారో వేచి చూడాల్సిన పరిస్థితి మాత్రం నెలకొందని చెప్పాలి. అయితే లిక్కర్ స్కామ్ సంబంధించి మాత్రం పూర్తిగా సిట్ అధికారులతో దూకుడు పెంచి ఆధారాలు సేకరించే పనిలో మాత్రం పడ్డారని చెప్పాలి. ఈ నేపథ్యంలోనే 2 రోజుల పాటు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఈ యొక్క సిట్ బృందం సోదాలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి మాత్రం నెలకొందనే చెప్పాలి. కెమెరా పర్సన్ కోటితో సురేష్, ఆర్టీవీ, తిరుపతి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.